హలో ఎవ్రీవన్, ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో పప్పును ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది పెద్ద ప్రాసెసింగ్ కాదు, ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికోసం ఒక గ్లాస్ కందిపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లోకి తీసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసుకోవాలి. అండ్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దాంట్లో సరిపడే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఒక 4 వెల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దానిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. మన దగ్గర పచ్చి మామిడికాయ ఉంటే పచ్చి మామిడికాయనే ముక్కలు చేసి వేసుకోవచ్చు. కానీ ఈ టైంలో నాకు పచ్చి మామిడికాయ దొరకలేదు, సో నేను మామిడికాయ తురుము వేసుకుంటున్నాను. ఈ మామిడికాయ తురుముని ఒక 3-4 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకొని దీనిపైన ఒక మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. పచ్చి మామిడికాయ ముక్కలు అయితే కొంచెం ఉడకడానికే టైం పడుతుంది, కానీ ఈ తురుము ఈజీగానే ఉడికిపోతుంది. అండ్ ఇందులో మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పును తీసి కలుపుకోవాలి. ఈ టైంలో కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. ఇఫ్ మనకు కొంచెం ఏమైనా వాటర్ పడతాయంటే యాడ్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో 2 స్పూన్ల కారం అండ్ సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, అండ్ తక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నాకు కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అనిపిస్తుంది, సో నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. దీంట్లో ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒకసారి కలిపి 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆ తర్వాత దీంట్లో కొద్దిగా ధనియాల పొడి అండ్ కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకొని దింపేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో పప్పు రెడీ అయిపోతుంది. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, దీంట్లో పెద్ద ప్రాసెస్ ఏం లేదు. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా మన నార్మల్ ఇంట్లో ఉండే వాటితోనే చేసేసుకోవచ్చు.